టైం సంకుచితం అయిపోయింది. నీ ఏడుపు నీకు స్థిరం కాదు. ఈ లోకంలో ఆయన వస్తాడు, గొప్ప సంతోషం నీకు రాబోతుంది. నవ్వుచున్న వారలారా, ఈ లోకంలో సంతోషిస్తున్న వారలారా, ఈ లోకంలో ఈ లోకాన్ని బట్టి, లోకంలో నువ్వు పొందిన దాన్ని బట్టి నువ్వు పొందుతున్న సంతోషం నీకు ఉండదు. పరసంబంధమైన సంతోషం నీకు రాబోతుంది. దానికి నువ్వు సిద్ధపడాలి. ఏడ్చేవాడికి ఏడుపు స్థిరం కాదు, ఈ లోకంలో నవ్వేవాడికి నవ్వు. ఈ లోకము అనుభవించేవాడు అనుభవించినది తనది కాదన్నట్టు. కొన్నవాడు ఏదన్నా కొంటే ఇది నాది కాదు, నేనున్నంత వరకు, ప్రభు వచ్చేంత వరకు, ప్రభు నన్ను తీసుకొని పోతే ఇంకా నాదెందుకు అయితే ఇది నాది కాదు. చివరికి ఏమన్నాడో తెలుసా? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోలేదా, ఇంక వదిలేసే అవసరం లేదు, టైం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇక ప్రభువుని సంతోషపెట్టే దాని మీద మనసు పెట్టు. లేదు నేను చేసుకునే సేవిస్తానంటే చేసుకో, కానీ శరీర సంబంధమైన శ్రమలు ఏర్పడతాయి నీకు. నాకు వద్దురా బాబు, పూర్తిగా నేను దేవుడినే సంతోషపెట్టాలంటే పక్కన పడేసాయి, సిద్ధపడిపో. నేను కాదు, అక్కడ ఉంది బైబిల్లో. నేను పెళ్ళిళ్ళు లేకొట్టమని బోధ చేస్తున్నాడు వీడు, ఆ దెయ్యాల బోధ కదా అని అనేరు.